చూడు 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 డాడీ నేను మా అత్తారింటికి వెళ్ళిపోతాను ఎప్పుడు వస్తారో డాడీ కొన్ని యోగాలు అయిపోతాయో డాడీ వచ్చేసరికి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా చాలా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఎందుకంటే నేను పడుకోవడం అయితే 2 గంటలకు పడుకున్నాను, లేవటం అయితే 5 o'clock లేచాను అనమాట. సో అంత తక్కువ టైం పడుకున్నాను. చూడాలి ఈరోజు అంతా ఎలా క్యారీ చేస్తాను అనేది. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి నేను ఆల్రెడీ థంబ్నెయిల్ పెడతాను కాబట్టి అర్థమయ్యి ఉంటుంది. సో నేను ఇంకా ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి థంబ్నెయిల్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా అప్లోడ్ అయిన తర్వాత తెలుస్తుంది. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు వీడియోలో నేను మా అత్తారింటికి వెళ్తున్నా. సో రెడీ అయ్యి శుభ్రంగా రెడీ అయ్యి మా అత్తవారింటికి వెళ్తున్నా. సో అక్కడ నుంచి మమ్మీ వాళ్ళు తీసుకొస్తారనమాట, డెలివరీకి తీసుకొస్తారు. యాక్చువల్గా అయితే నేను మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, బట్ ఆనవాయితీ ప్రకారం నేను మా అత్తారింట్లో ఉండాలి. బట్ నేను అక్కడ చాలా తక్కువ ఉంటాను కాబట్టి సో ఒక 1 hour ముందు నేను అక్కడికి వెళ్ళిపోతాను. మమ్మీ వాళ్ళు తీసుకురావడం అయితే 9:30కి తీసుకొస్తారు. మా దగ్గర ఏంటంటే 8th monthలో ముహూర్తం పెట్టి నీళ్ళు పోసుకున్న అమ్మాయిని, అంటే ప్రెగ్నెంట్ అమ్మాయిని అమ్మ వాళ్ళు తీసుకొస్తారు, డెలివరీకి తీసుకొస్తారు. డెలివరీ ఇక్కడ చేసి బేబీకి 5 months ఆర్ 3 months ఆర్ 9 months వాళ్ళ ఇష్టం అనమాట. ఆ మంత్స్ తర్వాత పేరు పెట్టి భోజనాలు పెట్టి అప్పుడు అత్తవారింటికి తీసుకొస్తారు. అది ఆనవాయితీ మాకైతే. అండ్ నిన్న నేను లడ్డూలు చేసింది అవన్నీ కూడా షూట్ చేశాను కదా. సో లడ్డూలన్నీ ఇలాగా క్యాన్స్తో పాటు పెట్టేశారు. సో ఆ లడ్డూస్ అన్నీ తీసుకొచ్చి స్వీట్ అది ఇచ్చి అప్పుడు అమ్మాయిని తీసుకొస్తారనమాట. అండ్ ఇది చేయడానికి ఒక పర్టికులర్ ముహూర్తం ఉంటుంది. తీసుకొచ్చేటప్పుడు ముహూర్తం ఉంటుంది, మళ్ళీ నేను అత్తారింటికి తీసుకెళ్ళినప్పుడు కూడా ముహూర్తం ఉంటుంది. అది నా పేరు బలం బట్టి ఉంటుంది అనమాట. మన పేరు నక్షత్రం బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది, ముహూర్తం అది ఉంటుంది అనమాట. సో ఈరోజు అది పడింది. అండ్ నాకు ఈవినింగ్ సీమంతం ఉంది, సీమంతం ఫంక్షన్. నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నా సీమంతం ఫంక్షన్కి. అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోవాలి, హెడ్ బాత్ అది చేసేసా. అండ్ మేకప్ ఆర్టిస్ట్ కూడా వచ్చేసారు. సో నేనైతే ఫుల్గా రెడీ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. తర్వాత ఇలా మాట్లాడగలను లేదో అని చెప్పి కూర్చొని గబగబా మాట్లాడుతున్నా. ఇప్పుడంటే టైం 6:30 అవుతుంది. నేను 7:30 కల్లా వెళ్ళాలన్నమాట. సో 1 hour ఉంది టైము రెడీ అవ్వడానికి. అండ్ నేనైతే సారీస్ అవన్నీ కూడా మంచిగా ముందు రోజే పెట్టేసుకున్నాను. అండ్ మెహందీ కూడా పెట్టుకున్నా. మ్యాక్సిమం షేర్ చేశానని అనుకుంటున్నాను. ఇది నేను స్టిక్కర్స్తో పెట్టుకున్నాను అనమాట, అందువల్ల మీకు ఇలా కనిపిస్తుంది. సో మనమైతే రెడీ అయిపోతాం. నేను రెడీ అయినప్పుడు కొంచెం షూట్ చేస్తాను ఎలా రెడీ అవుతున్నాను ఏంటనేది. అండ్ జ్యువెలరీ ఏం పేర్ చేస్తున్నాను, అండ్ ఆల్సో సారీ ఏంటి కొంచెం హెవీగానే రెడీ అవుదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ ఈవినింగ్ హెవీగా రెడీ అవుదాం అనుకుంటున్నా. కొంచెం ఓపిక చేసుకున్నాకైతే అస్సలు ఓపిక లేదు. మార్నింగ్ చూసారా మాటలు, కాసేపు అయితే ఎలా కూడా మాట్లాడకూడదు. సో హెవీగా ఎందుకు రెడీ అవుదాం అనుకుంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రెడీ అవ్వడం అంటే బాగా ఇష్టం, అది కూడా ట్రెడిషనల్గా. ఇంకోటి ఏంటంటే ఈ రోజు తర్వాత ఇంకా డెలివరీ అండ్ ఆల్సో బేబీ పుట్టాక ఇంకా అసలు రెడీ అవ్వడానికి పెద్దగా మనకి ఛాయిస్ ఉండదు, ఛాన్స్ ఉండదు అనమాట. అందువల్ల ఈరోజు మంచిగా రెడీ అవుదాం, మనకోసం మనం మంచిగా రెడీ అయ్యి మంచిగా నిండుగా కనిపిద్దాం అనే దాని మీద. చూడాలి ఓపిక ఎంతవరకు ఉంటుందో, ఎందుకంటే నాకు అసలు ఓపిక ఉండట్లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి నాకు 8.5 months నడుస్తుంది ప్రెగ్నెన్సీ. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా. టోటల్ సీమంత ఫంక్షన్లో నేను బెస్టెస్ట్ డెసిషన్ తీసుకున్నాను అంటే తినని హైర్ చేసుకోవడం. తిని వచ్చేసి శ్రవంతి అనమాట. తిను ఆల్ ఓవర్ లైక్ మేకప్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, లేకపోతే సారీ డ్రేపింగ్ కానీ అన్నీ ఆల్ ఓవర్గా చేస్తారు. నేను తీసుకున్న బెస్టెస్ట్ డెసిషన్ అనిపించింది నాకు ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే ఇప్పుడు లుక్ మాత్రమే కాదు, నైట్ మెయిన్ సీమంతం లుక్ మాత్రం సూపర్గా అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ నేను మేకప్ ఆర్టిస్ట్ని ఎప్పుడు హైర్ చేసుకోను, ఎందుకంటే నా ఫేస్లో కనబడాలి. ఓవర్గా ఉండకూడదు, బేకీగా ఉండకూడదు, లేకపోతే ఓవర్ ఫౌండేషన్ కానీ ఇలాంటివి ఏమి ఉండకూడదు. అలా నేను భయపడతాను అనమాట. భయపడి ఇప్పటివరకు ఏ అకేషన్కి నేను మేకప్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకోలేదు. సో నాలాగా ఎవరైనా ఆలోచిస్తారు హెవీగా వద్దు, న్యాచురల్ లుక్లో మన లుక్లో మనం ఉండాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం తిను పర్ఫెక్ట్ అనమాట. తిను ఏంటంటే ఇది కొలాబరేషన్ ఏం కాదు ఫ్రెండ్స్, నేను మనీ పే చేసే నేను హైర్ చేసుకున్నాను. అండ్ ఆల్సో తిను హైదరాబాద్లో స్టే చేస్తారు, హైదరాబాద్ నుంచి నా కోసం వచ్చారనమాట. సో ట్రావెలింగ్ ఛార్జెస్ అవి మనమే పెట్టుకోవాలి. నేను డీటెయిల్స్ అనేవి ఇస్తాను, ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి మనమే పెట్టుకోవాలి. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో తన డీటెయిల్స్, ఇన్స్టా లింక్ కానీ తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. చాలా కంఫర్టబుల్గా చేస్తారు. మోర్ ఓవర్ అకామిడేషన్ అది మనమే ప్రొవైడ్ చేయాలి. మమ్మీ వాళ్ళ ఇంట్లో మేడ మీద ఇలా నాకు సపరేట్ రూమ్ ఉంటుంది కాబట్టి మాకు నేను ఇక్కడ తనకి అకామిడేషన్ ఏర్పాటు చేశాను. సో తిను నా సీమంతం రోజు అంటే లైక్ మార్నింగ్ నాకు ఇలా ఈ అకేషన్ జరిగింది కదా. సో తనకి మార్నింగ్ నేను చెప్పా ఓన్లీ హెయిర్ స్టైల్ చేయండి
అని హెయిర్ స్టైల్తో పాటు సారీ డ్రేపింగ్ మేకప్ కూడా చేశారనమాట. మార్నింగ్ చాలా సటిల్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, అసలు నాకు ఫౌండేషన్ వద్దని చెప్పాను. సో దాని తగ్గట్టే ప్రిపేర్ చేశారనమాట. మెయిన్ ఏంటంటే నా హెయిర్ మీకు తెలుసు కదా, నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఇప్పటికీ నా వెయిట్ గురించి ఎంతైతే చెప్పానో నా హెయిర్ గురించి అంతే చెప్పుంటాను. నా హెయిర్ చాలా థిన్ అనమాట. నా హెయిర్కి నేను అడిగిన హెయిర్ స్టైల్ ఇవ్వడం అనేది పెద్ద టాస్క్. సో నా హెయిర్ మీద వర్క్ చేయడం అనేది చాలా చాలా పెద్ద టాస్క్. అందులో తిని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. మార్నింగే కాదు, ఈవినింగ్ కూడా మేము ఎలా అయితే హెయిర్ స్టైల్ అనుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా చేశారనమాట. ఫుల్ హ్యాపీ అనిపించింది నాకు. అసలు మెయిన్ సీమంతం లుక్ ఇన్నిసార్లు చెప్తానంటే మీకు అర్థమైపోవాలి. అండ్ శ్రవంతి గారు చాలా కంఫర్టబుల్ అనమాట, చాలా కంఫర్టబుల్ అండ్ ఆల్సో క్విక్గా కూడా చేస్తారు. ఫస్ట్ నేను ఇలా మార్నింగ్ అయితే కొంచెం వేరే హెయిర్ స్టైల్ అనుకున్నాను. సో సేమ్ అదే ఎగ్జాక్ట్గా చేశారు. అండ్ తిను మార్నింగ్ నేను ట్రైన్ టికెట్ బుక్ చేస్తే మార్నింగ్ ఇంకా డైరెక్ట్గా ప్రవీణ్ పిక్ చేసుకొని తీసుకొచ్చారనమాట. అండ్ తిను మెయిన్ ఇంట్లో అడ్జస్ట్ అవ్వడం అనేది బాగా అడ్జస్ట్ అయ్యారనమాట. మళ్ళీ కిందకు వచ్చి నాకు హెల్ప్ చేశారు, ప్లేట్ డెకరేషన్ కానీ లేకపోతే మిగతా వాటితో మమ్మీ వాళ్ళతో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా మంచిగా కలిసిపోయారు అనమాట. మెయిన్ ఇలా మనకి మేకప్ ఆర్టిస్టులు అంటే దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది బేసిక్గా, బట్ మాలో కలిసిపోవడం అనేది ఒక మేకప్ ఆర్టిస్ట్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా చేయడం, హెల్ప్ చేయడం కానీ లేకపోతే ఫ్రెండ్ లాగా కలిసిపోవడం అనేది చాలా బాగుంటుంది. ఏదైనా మనకి ఫ్రెండ్లీగా మూవ్ అయితేనే కదా మనం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వగలం, మనం ఏదనుకున్నామో అది వాళ్ళకి చెప్పగలం కూడా. సో ఇలాంటి అకేషన్స్కి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది అండ్ మిట్టు అయితే ఇప్పుడు తనకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ తీసుకొచ్చి పెట్టాడు, మీరు బ్రేక్ఫాస్ట్ చేసేయండి అది ఇది అని చెప్పి. సో నాకైతే వర్క్ చాలా బాగా నచ్చింది. నైట్ నేను ఫంక్షన్ది వీడియో పెడతాను కదా సీమంత ఫంక్షన్కి, అందులో లుక్ బట్టే మీకు అర్థమైపోతుంది. సో ఎంత మంచిగా వర్క్ చేస్తున్నారు అండ్ ఎంత ఎక్స్పీరియన్స్తో తిని ప్రొఫెషనల్గా మనకి మేకప్ అండ్ ఆల్సో హెయిర్ స్టైల్ సారీ డ్రేపింగ్ అన్నీ చేస్తున్నారు అనేది. సో ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నా. ఇదైతే ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు వేర్ చేసిన శారీ వచ్చేసి మైసూర్ సిల్క్ శారీ. అండ్ నా హెయిర్ చూసారా, నేను హెయిర్ స్టైల్ చూపిద్దాము అని చెప్పి మేమిద్దరం అనుకొని హెయిర్ స్టైల్ చూపించామని అనమాట. నేను ముందుగా చెప్పా నేను ఇలా యూట్యూబర్ నండి, ఇలా షూట్ చేసుకుంటాను ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి. సో అందువల్ల మొత్తం తనని చూపించినా సరే తనకి ప్రాబ్లం లేదన్నారని నేను మొత్తం అంతా ఇలా షూట్ చేశాను అనమాట. సో అది ఇంపార్టెంట్ కదా అందుకని. అండ్ దీనైతే కొన్ని టెక్నిక్స్ యూస్ చేసి నా హెయిర్ వాల్యూమ్ అనేది పెంచారనమాట, ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా కంఫర్టబుల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే నా హెయిర్ చిన్నది లాగినా నాకు హెడేక్ వచ్చేస్తుంది, అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా ముందుగా ప్రిపరేషన్స్ అవి చెప్పారు, ఎలా అయితే మీకు హెడ్ పెయిన్ రాకుండా ఉంటుంది ఎక్సెట్రా ఎక్సెట్రా అని. అండ్ మార్నింగ్ అయితే మేము అనుకున్న హెయిర్ స్టైల్, నేను యాక్చువల్గా సింపుల్ హెయిర్ స్టైల్ అనుకున్నాను, బట్ టైం ఉంది కదా మనం ముందుగా చేద్దామని చెప్పి నేను ఇలా లేస్ తను చెప్పారనమాట నాకు ఏవేవి కావాలో అవన్నీ కూడా కొని తెచ్చి పెట్టుకున్నా. లైక్ సవరం కానీ జడగంటలు నేను మీషోలో తీసుకున్నాను కదా, జడగంటలు అండ్ ఈ లేస్ చూడుతున్నారు చూసారా లేస్, ఇవన్నీ కూడా. అండ్ నాకు మార్నింగ్ చిన్న మైనస్ ఏంటంటే నేను హెయిర్ స్టైల్ ఏదైతే అనుకున్నానో నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ మధ్య లోటస్ హెయిర్ స్టైల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో లోటస్ హెయిర్ స్టైల్ నేను అనుకున్నా, బట్ నేను లోటస్లు అనేవి తెప్పించలేకపోయాను. సో తినేం చేశారంటే లోటస్ బదులు రెడ్ రోజ్ ఉంటుంది కదా మనకి, హైబ్రిడ్ రెడ్ రోజ్, వ్యాలంటైన్ రోజ్ అంటారు చూసారా, ఆ టైప్ రోజ్ని ఇలాగ కొంచెం బాగా స్ప్రెడ్ చేసి మధ్యలో పెట్టారు. అండ్ పక్కన ఉన్న లోటస్ ది హెయిర్ స్టైల్ మేము అనుకున్న హెయిర్ స్టైల్ ముందుగా, బట్ లోటస్లు నాకు అసలు ఇక్కడ దొరకలేదనమాట. నేను డెకరేషన్ వాళ్ళకి స్టేజ్ డెకరేషన్ చేస్తారు కదా ఈవినింగ్, వాళ్ళని కూడా అడిగాను, బట్ లాస్ట్ మినిట్లో కొంచెం వర్షాలు అవి పడడం ఈ వాటి వల్ల లోటస్లు అవి రావని చెప్పారు. సో దాని బదులు లోటస్ బదులు రెడ్ రోజ్ పెట్టి కవర్ చేశారనమాట. నాకు అది బాగా నచ్చింది, అంటే లోటస్ బదులు రెడ్ రోజ్ పెట్టారు అంతే. నాకు ఆ స్టైల్ కూడా బాగా నచ్చిందనమాట. అంటే ఏదో వేరేగా వేసేయడం కాకుండా దాని బదులు ఇంకొక రీప్లేస్మెంట్ లాగా చేయడం అనేది, అంటే మన ప్రిఫరెన్స్ బట్టి రీప్లేస్ చేయడం అనేది మేకప్ ఆర్టిస్ట్లో ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ అనమాట. వాళ్ళకి నచ్చింది కాకుండా మన ప్రిఫరెన్స్ బట్టి చేయడం అనేది మంచి క్వాలిటీ అది. సో దాన్ని బట్టి కూడా మనం ప్రిఫర్ చేసుకోవాలి మేకప్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకునే ముందు. అండ్ నాకు ఒకరిదానికి కాబట్టి హెయిర్ స్టైల్ ఇంకా పెద్దగా వేరే వాళ్ళకి ఇంకెవరికి కాదు కాబట్టి నాకు ఒకరిదానికి అన్నట్టు నేను హైర్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఫేస్కి కూడా అసలు ఫౌండేషన్ పెట్టదని చెప్పాను మార్నింగ్, ఎందుకంటే సింపుల్గా అత్తవారింటికి వెళ్ళి వచ్చేయడమేనండి, ఫంక్షన్లా ఏం కాదు, జస్ట్ నేను ఫొటోస్ అవి తీసుకుంటాను అంతే, దాని గురించి ఇంకేం కాదు అని చెప్పాను అనమాట. సో దానికి తగ్గట్టే మేకప్ చేశారు.
సో అది. అండ్ శ్రవంతి గారికి నేను చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు నేను అసలు చాలా హడావుడి మీద తనతో అసలు మాట్లాడలేకపోయా ఫంక్షన్ తర్వాత. ఎందుకంటే తను మార్నింగ్ ట్రైన్ దిగారు, మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ ఎక్కేశారు, మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వెళ్ళిపోయారనమాట. సో ఆ హడావిడిలో నేను అసలు మాట్లాడలేకపోయాను సరిగ్గా. అండ్ నాకు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరగడం అండ్ ఈ స్ట్రెస్ వల్ల చాలా హెక్టిక్ అయిపోయింది హెల్త్. అదిను మెయిన్ ఇప్పుడు 8 చెప్పాను కదా, 8వ నెల అని చెప్పేసి. సో అది. అండ్ ఇక్కడైతే రెడీ అయిపోయి, అండ్ నేనైతే రెడీ అయితే టైం చూసుకోలేదు, టైం అయిపోతుంది అని చెప్పి కింద కబర్ పెట్టేస్తున్నారు. కింద అందరూ వచ్చారనమాట, మమ్మీ వాళ్ళు, అంటే దొడ్డమ్మ వాళ్ళు, మేనత్త వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు హాల్లో. సో నేను ముందుగా వెళ్ళిపోవాలి, వాళ్ళకన్నా ముందు వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు వస్తారనమాట. సో ఒక అరగంట ముందైనా నేను మా అత్తవారింటికి వెళ్ళిపోవాలి. సో ప్రవీణ్ అయితే ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ పెట్టడానికి హెల్ప్ చేస్తున్నారు. అండ్ శారీ డీటెయిల్స్ అయితే నేను శారీ ఆన్లైన్లో తీసుకున్నా, ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. అంత మంచి ఎక్స్పీరియన్స్ కాదు, సో నేను అది లింక్ అనేది ప్రొవైడ్ చేయలేను. ఒక బెంగళూరు నుంచి ఒక స్టోర్లో తీసుకున్నాను అనమాట. సో నేను అది ఎందుకో నాకు అసలు శారీ దగ్గర ఒక ఇష్యూ అయింది, అందువల్ల నాకు ఈ శారీ మీకు డీటెయిల్స్ నేను ఇవ్వకపోవడానికి రీజన్. ఇది ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ అనమాట. మిగతావన్నీ కూడా నేను గోల్డ్ జ్యువెలరీనే పేరప్ చేశాను. ఈరోజు 1 గ్రామ్ పెట్టలేదు, ఓన్లీ వడ్డానం ఒకటే 1 గ్రామ్ పెట్టుకున్నాను, అది కూడా ప్యాకేజ్ ఆఫ్ ఫ్యాషన్స్ నుంచి. మిగతావన్నీ కూడా నేను గోల్డ్ జ్యువెలరీ పేరప్ చేశాను. ఇంకా హైదరాబాద్లో ఉంటే ఎలాగో 1 గ్రామే కదా, నేను ఇక్కడ ఉన్నప్పుడే గోల్డ్ వేర్ చేస్తా, హైదరాబాద్ మళ్ళీ గోల్డ్ పట్టుకెళ్ళను అనమాట. సో రిస్కీ ఉంటుంది కదా అని చెప్పేసి. ఆల్రెడీ నా గోల్డ్ జ్యువెలరీ అయితే మీకు తెలిసే ఉంటుంది కాబట్టి నేను పెద్దగా షేర్ చేయట్లేదు. అండ్ ఇక చాలా హడావిడిగా రెడీ అవుతున్నాను కాబట్టి నేను ఇంకేం చూపించలేదు అనమాట. గబగబా పెట్టుకుంటున్నాను. అండ్ దట్టు ఈ టైంలో ఎవరైనా చిన్నది హడావిడి పెడితే మాత్రం గుండె యాంగ్జైటీ పెరిగిపోయిద్ది, చాలా అంటే చాలా యాంగ్జైటీ పెరిగిపోయిద్ది. అండ్ ఇంకొకటి నేను ఇంపార్టెంట్ నోట్ చెప్తున్నాను ఏంటంటే, వీడియోలో ఎవరు కనిపించారో వాళ్ళే కనిపిస్తారు, కనిపించలేని వాళ్ళు కనిపించరు. సో నేను అది క్లారిటీ ఇస్తున్నా, నేను దాని గురించి డిస్కస్ కూడా చేయాలనుకోవట్లేదు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉంటారు, వాళ్ళు లేరా వీళ్ళు లేరా అని ప్లీజ్ నన్ను క్వశ్చన్ చేయొద్దు. ఎందుకంటే నేను ప్రతిదీ ఇంతకుముందు కూడా చెప్పా, నేను కొన్ని ఇష్యూస్ గురించి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టదలుచుకోలేదు అని చెప్పి. సో అందువల్ల ప్లీజ్ నన్ను కొన్ని క్వశ్చన్స్ వేయకండి, అది కూడా ఈ టైంలో. అండ్ సో అది నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జస్ట్ రిమైండ్ చేస్తున్నా, అంతే తప్ప వేరేదేం లేదు. చెప్పండి టిఫిన్ పెట్టేశాను, తినేసి చూడు డాడీ నేను మా అత్తారింటి ముందు వెళ్తారా, మా అత్తారింటికి వెళ్ళిపోతాను, ఎప్పుడు వస్తారో డాడీ కొన్ని యోగాలు అయిపోతే డాడీ వచ్చేసరికి. అయ్యో ఈరోజు 3 సార్లు ఎక్కి దిగాను పైన. బాగున్నారా, మిమ్మల్ని కవర్ చేస్తాను. టైం అయిపోతుందని కంగారు, నాదే లేట్. నేనైతే ఒక 1/2 అవర్ ఒక 45 మినిట్స్ ముందుగా వచ్చాను మా అత్తవారింటికి. ప్రవీణ్ నేను బండి మీద వచ్చేసామన్నమాట. ఆ తర్వాత మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారు, మమ్మీ వాళ్ళు వచ్చారన్నమాట. ఇలాగా
మొత్తం మా మేనత్తలు కానీ లేదంటే మా దొడ్డమ్మ వాళ్ళు, మా వదిన వాళ్ళు అండ్ వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. అండ్ వీళ్ళందరూ ఎవరెవరు ఏంటనేది మీకు ఆల్రెడీ తెలిసి నేను వీడియోలో చెప్తూనే ఉన్నా. సో లడ్డూలు అవి పట్టుకొని వచ్చారనమాట. అండ్ వీళ్ళు వచ్చిన తర్వాత టిఫిన్ అది చేసి ఆ తర్వాత వెళ్ళాలి. నేను ఆల్రెడీ మినీ వ్లాగ్లో నేను మీకు షేర్ చేసుకున్నాను. కాకపోతే మినీ వ్లాగ్ ఇప్పుడు పెడతానో లేదో నాకు కన్ఫర్మేషన్ లేక నేను మళ్ళీ వీడియోలో చెప్తున్నా. ఈరోజు మాత్రం నాకు చాలా హ్యాపీయెస్ట్ డే అనమాట. సో మొత్తం అన్నీ షేర్ చేసుకోవాలని చెప్పి ప్రవీణ్కి ముందుగా చెప్పా, ప్రవీ మొత్తం షూట్ చెయ్యు, ఏది మిస్ చేయకు, ప్రతిదీ షూట్ చెయ్యు, నేను కావాలనుకుంటే ఆ క్లిప్స్ యూజ్ చేస్తాను, లేదంటే లేదు, ఎడిటింగ్ చేసుకోవాలి అది ఇది అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో నేను పెట్టేటప్పటికి నాకు డెలివరీ డేట్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ చేస్తున్నారు డాక్టర్. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్న ప్రస్తుతానికి. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత స్కాన్కి వెళ్ళాను, విజిట్కి, స్కాన్కి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే ఇలా అని చెప్పారు. నాకు ఈరోజు నేను ఇంత హ్యాపీగా చెప్తున్నానంటే మీకు అర్థమైపోవాలి. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ ఆల్సో టెన్షన్ కూడా ఉందన్నమాట. ఎలా అవుద్ది, బేబీ ఎవరు వస్తారు, మెయిన్ జెండర్. నేను ఇంకోటి ఏంటంటే డాక్టర్ని అడిగాను కూడా ఈరోజు ఆపుకోలేక జెండర్ ఎవరు అనేది. సో డాక్టర్ అనేది చెప్పలేదన్నమాట. అసలు ఇన్ని రోజులు ఉన్నారు కదండి, కొన్ని రోజులు ఉండండి, వచ్చేసేది కదా బేబీ అని చెప్పి. సో ఆ స్టోరీ నేను మీకు వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత చెప్తాను. డేట్ కూడా చెప్తాను మీకు, డెలివరీ డేట్ కూడా నేను మీకు కన్ఫర్మ్ చేసి చెప్తాను, ఓకేనా. అండ్ ఈ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను కాబట్టి ఆపుకోలేక నేను మీకు ఈ గుడ్ న్యూస్ అనేది షేర్ చేసుకుంటున్నాను. రిలేటబుల్ కాదు అసలు ఈ ఫంక్షన్కి దానికి, బట్ ఎందుకో ఆపుకోలేక షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ అందరూ కూడా, ఇది మా అత్తవారి ఇల్లు మీకు తెలుసు కదా, నేను చాలా తక్కువ చూపిస్తాను మా అత్తవారి ఇల్లు. నేను వెళ్ళడమే చాలా తక్కువ వెళ్తుంటాను, అందువల్ల చాలా తక్కువ చూపిస్తానమాట. అండ్ ఇక్కడైతే మేము ఫోటోగ్రాఫర్ని పెట్టుకున్నాము. ఫోటోగ్రాఫర్ కూడా ఫ్యామిలీ మెంబరే, అంటే మెయిన్ ఫోటోగ్రాఫర్ ఉంటారు కదా తను. సో ఇక్కడ లడ్డూలు మమ్మీ వాళ్ళు తెచ్చారు కదా, అది దేవుడి గదిలో పెట్టి కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాము. అండ్ నాకు మెయిన్ ఏంటంటే మిట్టుగడ్ టైంలో అసలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం కూడా లేవు. మహా అయితే మావయ్య గారు కెమెరాతో ఒక 2-3 ఫోటోలు తీసారేమో, ఆయన దగ్గర ఏదో ఆల్బంలో ఉంటాయేమో తెలియదు, కానీ నా దగ్గర అయితే ఒక్క ఫోటో కూడా లేదు. సో అందువల్ల అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి అని చెప్పి నేను ఈసారి ఫొటోస్ వీడియోస్ చాలా ఎక్కువ తీసుకున్నాను అనమాట. మెటర్నిటీ షూట్ కానీ ఇది కానీ అది కానీ అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. ఫస్ట్ది నాకు అంత ఫుల్ఫిల్మెంట్ లేదు కాబట్టి, బట్ అది అందువల్ల నేను ఇన్ని తీసుకోవడానికి రీజన్. అప్పుడైతే భోజనాలు పెట్టారు మా అత్త వాళ్ళు. ఇప్పుడైతే మార్నింగ్ 9:30కి నన్ను గడప దాటించాలన్నమాట. మా అత్త వాళ్ళు ఇంటి గడప దాటించి నన్ను పురిటికి తీసుకెళ్ళాలి 9:30కి. అందువల్ల టిఫిన్సే మార్నింగ్ కాబట్టి టిఫిన్స్ పెట్టుకున్నాము. ఈవినింగ్ కనుక ముహూర్తం వచ్చిందనుకోండి భోజనాలు పెడతారనమాట. భోజనాలు తిని కాఫీ టీలు తాగిన తర్వాత తీసుకెళ్తారనమాట. సో మిట్టుగడైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు ఈరోజు అంతా కూడా. మామయ్య గారు చూడండి, ఆవిడ ఒక మాట అంటది, ఒక డైలాగ్ అంటది. అందరూ ఆడపిల్ల అంటున్నారు కానీ మా మేనత్త ఒక్కతే ఆడపిల్ల వద్దట. అమ్మాయి ఇక్కడ ఇంకొక అమ్మమ్మ కల్లోకైనా వచ్చేస్తాను ఒకసారి అండి.
ఇక్కడైతే ఇంక ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఫార్మాలిటీస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాం. నేను దీపం వెలిగించకూడదు కాబట్టి దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని మా అత్తమ్మ కుంకుమద్ది పెట్టారు అండ్ బ్లెస్ చేశారు ఇద్దరు కలిసి. ఆ తర్వాత పంచదార నీళ్ళు ఇచ్చారు తాగమని. పంచదార నీళ్ళు తాగేసిన తర్వాత ఇంక వాళ్ళు టైం ఫోన్లోని అండ్ వాచ్లోని అన్నిట్లోని వాళ్ళు టైం చూసుకొని కరెక్ట్గా 9:26కు 27 ఆ టైం గల్లాగా గడప దాటించేశారు అనమాట. అంతే అయిపోయింది, ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమే. తర్వాత మళ్ళీ నేను మా అత్తగారింటికి రావడం అవ్వదు, ఎందుకంటే మళ్ళీ ప్రాపర్ ముహూర్తానికే మళ్ళీ రావడం కుదురుతుంది అనమాట. అండ్ వీళ్ళందరూ మా అత్తవారి సైడ్ అనమాట, మా చిన్నత్తలు అండ్ మా అత్త వాళ్ళ అమ్మగారు అండ్ మా అత్తల వాళ్ళ కోడళ్ళు వీళ్ళందరూ కలిపి. సో నేను మా అత్తవారి వాళ్ళ సైడ్ కూడా చూపించడం చాలా తక్కువ, ఎందుకంటే నేను చెప్పాను నేనే ఒప్పుకుంటాను కదా మా అత్తవారి ఇంటికి వెళ్ళడమే చాలా తక్కువ, మళ్ళీ వాళ్ళు చూపించడం ఎలాగా అని చెప్పి. అండ్ మా అత్తమ్మ కొంచెం నీరసంగా ఉన్నారనమాట, అందువల్ల కొంచెం తను అంత యాక్టివ్గా ఉండకపోవడానికి రీజన్. అండ్ దాన్ని కూడా నేను చూపించట్లేదు ఈ మధ్య, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి. సో ఇక్కడైతే అత్తమ్మ ఎదురొచ్చిన తర్వాత ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. గడప దాటించేసిన తర్వాత ఇంకా కూల్ అయిపోయింది. దాని తర్వాత ఇంటికి వెళ్ళాక కొన్ని ప్రిపరేషన్స్ అవి చేసుకోవాలి. ఆ తర్వాత ఈవినింగ్ ఫంక్షన్కి రెడీ అయిపోవాలి, అంతే ఈరోజు టాస్క్ అయితే. అండ్ ఇది అయిన తర్వాత ఫోటోగ్రాఫర్ ఉన్నారు కాబట్టి మా ఇంటి వెనకాతల, మమ్మీ వాళ్ళ ఇంటి వెనకాతల ఒక కొబ్బరి తోట ఉంది. కొబ్బరి తోటలో కొన్ని ఫొటోస్ అనేవి తీసుకున్నాను, నేను లాస్ట్లో యాడ్ చేస్తా. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే మాత్రం. సో మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట, వెనకతలు ఉన్నారు చూసారా, ఆరెంజ్ టీషర్ట్ అండ్ ఆల్సో ఎల్లో టీషర్ట్. వాళ్ళిద్దరు అన్నయ్యలు అనమాట. అన్నయ్యలు ఎలా అంటే మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట. అంటే లైక్ మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అనమాట. సో అలా మా అత్తవారి సైడ్ అనమాట మా అన్నయ్యలు అంటే. బట్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు, నేనంటే మాత్రం యూట్యూబ్ ఛానల్ అంటే బాగా సపోర్ట్ చేస్తారనమాట. సో నాకు బ్రదర్స్ లేనందుకు అంతో ఎంతో చిన్న రీప్లేస్మెంట్ అనమాట వాళ్ళిద్దరు కూడా. సో ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ వీధిలో కూడా కొంతమంది అలా పలకరిస్తుంటే వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఆ తర్వాత ఇక్కడ కొన్ని మేడ మీద అందరూ గ్రూప్ ఫోటో తీసుకోవడం కుదరదని చెప్పి కిందకు వచ్చి రోడ్ మీద గ్రూప్ ఫోటో తీసుకున్నాము. అండ్ ఇదే అనమాట మా అత్తవారి ఇల్లు. సో ఇది నేను చాలా రేర్గా చూపిస్తాను కదా. సో అత్తవారి ఇల్లు. ఆ తర్వాత మొత్తం అందరం ఇలా గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాం. ఈ ఫొటోస్ కూడా వెంటనే నేను ఆల్బంలోకి ఎక్కించాలి, లేదంటే ఇవి కూడా మిస్ అయిపోతాయి. ఇంకా అలాగా ఫోన్లో ఉన్నంత వరకు మనకి దొరకవు కదా. సో ఇది ఆల్బంలోకి మొత్తం మెమరీస్ లాగా షేర్ చేసుకోవాలి. సో ఈ మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఆ తర్వాత ఇంకా మేము బయలుదేరిపోయాము మమ్మీ వాళ్ళ ఇంటికి. ఒక బండి అండ్ ఒక పెద్దవాళ్ళు అలా వచ్చి ఎదురుని చూసుకొని మేము బయలుదేరుతామన్నమాట. అండ్ ఇది ఈరోజు మార్నింగ్ జరిగిన కార్యక్రమము. మీ సైడ్ ఎలా చేసుకుంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను తెలుసుకుంటా కదా. అండ్ ఇద్దరు అన్నయ్యలతో అయితే ఇలా ఫోటో తీసుకుని ఈ ఫోటో చాలా బాగా వచ్చింది అనమాట, సూపర్ వచ్చింది ఇది. అండ్ ఇంకొకటి, నా సారీ డీటెయిల్స్ చెప్పాను కదా, బ్లౌజ్ వర్క్ అయితే నేను మేధాస్ బొటిక్లో స్టిచ్ చేయించుకున్నాను, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను అనమాట. అండ్ ఇలా బండి ఎదురు వచ్చిన తర్వాత మేము ఇంక అందరం నడుచుకుంటూ వెళ్ళిపోయాం. యాక్చువల్గా బండి మీద వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇంక అందరితో ఇలా వెళ్తే ఒక్కరోజు బాగుంటుంది కదా అని చెప్పి మార్నింగ్ నడుచుకుంటూనే వెళ్ళాను. ఈవినింగ్ కూడా ఎంత ఓపిక ఎలా వచ్చిందో, హ్యాపీనెస్ వల్ల ఏంటో ఓపికతో ఇంక సూపర్గా నడిచాను అనమాట. నార్మల్గా అయితే అసలు వాకింగ్ చేయట్లే, బెడ్ రెస్ట్ అది రాశారు కదా అని చెప్పి. సో ఈరోజు మాత్రం మార్నింగ్ ఈవినింగ్ తెగ నడిచేసాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఎదురు వస్తారు, మమ్మీ వాళ్ళ ఇంట్లో నార్మల్గా అడుగు పెట్టేది ముహూర్తం ఉంటుంది అనమాట. మా మేనత్త అంటే పెద్దవాళ్ళు ఇలా తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి మళ్ళీ దేవుడి గదిలో దండం పెట్టుకొని ఇంకా రిలాక్స్ అయిపోయింది ఈరోజు మార్నింగ్. మెయిన్ ముందుంది అసలు పండగ అన్నట్టు, నైట్ ఉందన్నమాట ఫంక్షన్. సో మార్నింగ్ అయితే మొత్తం ఇలా అయిందనమాట. అండ్ మార్నింగ్ లోపలికి వచ్చిన తర్వాత కూడా కొంచెం దేవుడి గది దగ్గరికి వెళ్ళి అందరినీ చల్లగా చూడు, డెలివరీ సేఫ్గా చూడు అని చెప్పి దేవుడి గదిలో దండం పెట్టేసుకోవడం, అంతే అయిపోయింది. సో ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ బ్లౌజ్ వర్క్ మాత్రం చాలా బాగా చేశారు, నేను ఎలా అయితే చెప్పానో అలాగే చేశారు మేధాస్ బొటిక్లో. అండ్ లుక్ అయితే ఎలా ఉంది, వెనకాతల కొబ్బరి తోట ఉందన్నమాట. ఫొటోస్ తీయించుకోవడానికి వెళ్ళామన్నాను కదా. సో ఫొటోస్ తీసుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయి గుడికి వెళ్ళాము. పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు కదా, సో అక్కడికి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకొని వద్దామని చెప్పి పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని హారతది ఇచ్చుకొని కొంచెం పళ్ళు అవి ఇచ్చుకొని
దేవుడి పాదాలకి కొంచెం నమస్కరించుకొని అప్పుడు మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. సో మొత్తం అంతా అండ్ ఇప్పటికైతే దేవుడిని అనిపేశారు, అంటే తీసుకెళ్ళిపోయారు. చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారు, ఫ్రెండ్స్ మేము డబ్బులు వేస్తాము హుండీలో వేయని, బట్ దేవుడిని అయితే అనిపేశారు ఆల్రెడీ. మళ్ళీ మనం దేవుని చూడాలంటే, పార్వతి పరమేశ్వరుని చూడాలంటే మళ్ళీ కార్తీక మాసానికే. సో హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.